దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించి ఈ రీతిగా ఉదయకాలమున మిమ్మల్ని పలకరించుటకు దేవుడు నాకు కూడా కృప చూపించాడు. సరే, ఈరోజు 43వ కీర్తన కొరహు కుమారులు రచించారు. ఈ కొరహు కుమారులు భక్తి లేని జనము మధ్యలోను, శత్రువుల అనబడినటువంటి వారి మధ్యలోను, కపటము కలిగి దౌర్జన్యము కలిగినటువంటి మనుషుల మధ్యలోను జీవించుచుండగా రచించినటువంటి కీర్తన. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషము, ఆనందము, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వలన కలిగే సంతోషము, తృప్తి, ఆనందము, వీటన్నిటికంటే కూడా దేవుని వాక్యము ద్వారా మనకు సంతోషము, తృప్తి, ఆనందము కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధికి చేరగలము, దేవుని యొక్క సన్నిధానములో మనము కనబడగలము అని 3వ వచనం అంటాడు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సత్యం నా యొద్దకు బయలుదేరి చేయి ప్రభువా, అవి నాకు త్రోవ చూపుతాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే ఖచ్చితంగా ప్రతిదినము పఠిస్తుంటారో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, వారికి దేవుని వెలుగు దేవుడే ప్రసాదిస్తాడు. ఆ వెలుగు, ఆ సత్యము వారిని దేవుని మార్గంలో నడిపిస్తుంది, దేవుని మార్గంలో నడిపిస్తుంది. అవి వెలుగు, సత్యము రెండు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చును. అంటే దేవుడుండు స్థలము, దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, దేవుని యొక్క నివాసము ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఈ వెలుగు, సత్యములు మనల్ని తీసుకుని వెళ్తాయి. కాబట్టి వెలుగు సమస్త విధములైన మంచితనం, దాంట్లో నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఇవి దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే ఖచ్చితంగా ఆయన నివాస స్థలములో మనం ఉండుటకు దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. అందుకే 4వ వచనంలో ఇంకొక మాట అంటాడు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలిగజేయు దేవుని వద్దకును చేరుదును. బా, ఎంత గొప్ప సంతోషం! ఒకటి, నీ జీవితంలో దేవుని యొక్క వెలుగు, సత్యములు బయలుదేరి చేస్తే అవి నాకు త్రోవ చూపుతాయని చెప్పాడు. రెండవదిగా, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. బా. మూడవదిగా, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని వద్దకు చేరుదును. కాబట్టి ఈరోజు ఈ లోకం ఇచ్చే సంతోషం, ఈ లోకం ఇచ్చే ఆనందం, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల వలన, థింగ్స్ వలన మనకు వచ్చే ఆనందము, కలిగే ఆ సంతోషము, తృప్తి కంటే కూడా దేవుడిచ్చే ఆ సంతోషము, ఆనందము, దేవుని యొక్క వెలుగు ద్వారా, సత్యము ద్వారా మనము పరలోక రాజ్యానికి చేరగలము. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వద్దకు చేరే విధముగా మనల్ని దేవుడు దీవిస్తాడు. ఏం చేస్తే అంటే, నువ్వు బైబిల్ చదవాలి, వాక్యాన్ని ఆనందంతో, సంతోషముతో స్వీకరించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా
మనము మాట్లాడాలి, వాక్యానుసారంగా మనం ఆలోచించాలి. అప్పుడే నీ కన్నులకు వెలుగు, నీ హృదయానికి వెలుగు, నీ పాదములకు వెలుగు. అవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళినంత వరకు ఆ ఒక వెలుగనే దేవుని యొక్క వాక్యము నిన్ను ముందుకి నడిపిస్తూనే ఉంటుంది. ఎంత సంతోషం! కాబట్టి ఉదయకాలం ముందు భక్తి లేని జనం మధ్యలో మనం ఉన్నప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయాలి. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి మధ్యలో నుండి బయటికి వచ్చి వాక్యము ద్వారా పరలోక రాజ్యానికి చేరవచ్చు. అలాగే మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించగలిగినటువంటి దేవుని వాక్యం ఇది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్యా, ఉదయకాలం ముందు ప్రభువా, ఈ యొక్క వాక్యం వింటున్న చూస్తున్నటువంటి బిడ్డల జీవితంలో వెలుగు సత్యమును మీరు ప్రసాదించండి. అవి దేవుని యొక్క స్థలమునకు, దేవుని యొక్క బలిపీఠమునొద్దకు, దేవుడు నివాస స్థలమునకు అవి తీసుకొని వెళ్తాయి అని దేవుని వాక్యము తోడుకొని వెళ్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరహ కుమారులు దౌర్జన్యము కలిగినటువంటి వారి మధ్యలోను, శత్రువుల మధ్యలోను, భయంకరమైనటువంటి వారి మధ్యలోను వారు ఉండి ఈ యొక్క కీర్తన రచించినప్పుడు వారికి కలిగినటువంటి వెలుగు, వారికి కలిగినటువంటి సత్యము, వారికి కలిగినటువంటి ఆనందము, సంతోషము ప్రభువా, ఈ దినమందు మీరు మాకు కూడా అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.